అబ్బబ్బబ్బబ్బా! అసలు మన కాడ కొన్ని పత్రికలున్నాయి పత్రికలు. మొదటి సంధి మన తెలంగాణ మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఇసంగక్కుతనే ఉంటాయి. తెలంగాణ ఉద్యమం అప్పుడు అసలు ఉద్యమమే లేదన్నట్టు రాతలు రాసి మందిని మత్మరిచ్చే పని పెట్టుకున్నాయి. ఇక ఇప్పుడేమో బీఆర్ఎస్ ఓడిపోయింది చెయ్యికి జై అని గప్పాలు కొట్టుకుంటూ రాసినాయి. ఇంకా రాత్తనే ఉంటాయి. అవి ఏ పత్రికలో మీకు సపరేట్గా చెప్పవలసిన పని లేదు. ఇప్పుడు ఆ పత్రికల బండారం మల్లో మలక బయటపడ్డది. మీరే చూడుర్రి. చంద్రజ్యోతి సారీ ఆంధ్రజ్యోతి పేపరు ఫస్ట్ పేజీలా రాసిన రాత చూడు వల్ల చేతికి పట్నం జై, నువ్వే రాజు నువ్వే మంత్రి అంటే రేవంత్ సార్కు డప్పన్నట్టు ఇది. రేవంతు మరింత శక్తివంతం, కారు బేజారు. ఇక ఇది చదివి రేవంత్ సార్ దిల్కుషు కావాలని ఆంధ్రజ్యోతి ఓనరు ఆత్రమన్నట్టు. మరి ఈనాడేమన్నా తక్కువనా? చేతికి పురస్కారం అని ఇగో గిట్లా రాసి సంబరపడ్డది ఆ పత్రిక. ఇప్పుడు అసలు ముచ్చట చెప్పుదాం. మున్సిపాలిటీ ఎలక్షన్ల రిజల్టులు చూసి చేయిపాటోళ్ల మోకాలు ముడుచుకుపోయినాయి. 90% సీట్లు, 80% సీట్లు, 70% సీట్లు గప్పలు కొట్టి సగం ఓట్లన పడకపోయే వరకల్లా వాళ్ళకు నిద్ర కరువైంది. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ గీతీర్ల దుమ్ము రేపుతారని వాళ్ళు కూడా అనుకోలే. కానీ ఆంధ్రజ్యోతి పేపర్ గట్ల కాదు కదా, అబద్ధాలు రాసి మనసు నిమ్మలం చేసుకున్నది. అంతెందుకు, ఓట్ల శాతం లెక్కలను చూడు ఎన్ని అబద్ధాలు రాసిందో. బీఆర్ఎస్ కు 15% ఓట్లు వచ్చినాయట, బీజేపీకి బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయట. బీజేపీకి 25% ఏసి పడేసింది. ఇక చెప్పు కదా, అంటే ఇది బీఆర్ఎస్ మీద బొండిగ దాకా పెట్టుకున్న కోపం కుతంత్రం కాకుంటే ఏంటిది ఇది? ఇక గిట్లా తప్పుడు రాతలు రాసిర్రు, రాతలతోని మందిని మోసం చేస్తాను. ఎలక్షన్ సంఘపోళ్ళు ఏం చేస్తారని మన టీ న్యూస్ వార్తలు చెప్పే వరకల్లా ఇక ఎలక్షన్ సంఘపోళ్ళు అసలు ఓట్లు సంగతి ఏందో బయట పెట్టిరు. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం కాంగ్రెస్ కు 15,05,006 ఓట్లు పడ్డాయి. అంటే మొత్తం ఓట్ల దగ్గర 39% ఓట్లు అన్నట్టు. బీఆర్ఎస్ కేమో 10,87,347 ఓట్లు పడ్డాయి. అంటే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు నడుమ ఫరకు 4.5 లక్షల ఓట్లే. అంటే శాతం ప్రకారం తీసుకుంటే 28.75% ఓట్ల పడ్డాయి కారు గుర్తుకు. ఇక బీజేపీకేమో 17.67% ఓట్లు వచ్చినాయి. ఇవి ఎలక్షన్ సంఘపోలే చెప్పిన లెక్క. ఆంధ్రజ్యోతి లెక్కేమో కాంగ్రెస్ కు 50% వేసిండు, బీఆర్ఎస్ కు బీజేపీ కంటే తక్కువ ఓట్లు పడ్డాయి అని రాసిరు. మరి ఎలక్షన్ సంఘపోలు చెప్పింది అబద్ధమా? మరి అసలైన లెక్కలు చూసి ఆ ఆంధ్రజ్యోతి బాసు రేవంత్ రెడ్డి సారు దోస్తు తలకాయ ఏడబెట్టుకుంటుండు. మరి రేపు సారి తప్పైపోయింది, మేమేదో ఎట్టికి నంబర్లు వేసినాం, మేము రాసిన నంబర్లు తప్పు, బీఆర్ఎస్ కు ఎక్కువ ఓట్లు పడ్డాయని రాస్తాడా? ఇంకేం రాస్తాడిగా? ఇగో గిట్లనే ఉందోల్లా ఆంధ్ర పేపర్ల కథ. పత్రికలు అంటేనే ఉన్నది ఉన్నట్టు రాయాలి, లోకంలో ఏమైతుందో చెప్పాలి. జనాలకు పత్రికల మీద నమ్మకం ఉంటది. పేపర్లు చదివితే నిజాలేందో తెలుసుకుంటారు. కానీ ఇప్పుడెట్లున్నది, ఇట్లా రేవంత్ సార్ మెప్పు కోసం అబద్ధాలు రాసి పేపర్లు చదువుతున్న జనాలను మోసం చేస్తున్నట్టే కదా. మరి ఇసంటి పేపర్ను మనం చదువుడు అవసరమా? ఇసంటి రాతలు చేయబట్టే అసలైన పేపర్లను కూడా దొంగ పేపర్ల కింద లెక్కేరా. అయినా ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లకు బీఆర్ఎస్ ను తక్కువ చేసి చూయించిట్లా గదేం ఆనందం కావచ్చు. ఇంకో ముచ్చట చెప్పాలనా, పేపర్ల ఈ వార్తలు చూసి షెయ్యి పార్టీ లీడర్లే నవ్వుకుంటురట. షారాన మందం పర్ఫార్మెన్స్ ఇయ్యమంటే బారాన మందం కళాపోషణ చూయిస్తుండేంది, భజన గొట్టి జనం ముందు మర్యాద లేకుండా చేస్తురేంది పేపరోళ్ళని వాళ్ళే అనుకుంటురట. అదన్నట్టు ముచ్చట.